తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించే వారికి ఇప్పుడు ఒక కొత్త సంచలనం ఆసక్తి రేకెత్తిస్తోంది. సినీ రంగంలో గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్ రాజకీయ అడుగుల మీద ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. నెల్లూరుకు చెందిన ఒక పాత పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఈ నెల జూలై 18వ తారీఖున ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలని ఫ్యాన్ క్లబ్స్ని రీఆర్గనైజ్ చేస్తూ ఒక సరికొత్త వ్యవస్థీకృత సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇది పైకి కేవలం సామాజిక కార్యక్రమంలా కనిపిస్తున్నప్పటికీ దీని వెనక రాబోయే 10 ఏళ్ల కాలానికి సరిపడా అత్యంత తెలివైన ముందస్తు రాజకీయ వ్యూహం దాగుందని భావిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడం సులువైన విషయమే అయినా ఇక్కడ దశాబ్దాల అనుభవం ఉన్న బలమైన పార్టీలను ఎదుర్కొని నిలబడమే అసలైన సవాల్. తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించేందుకు లేదా ప్రజల కోసం ఒక సరికొత్త వేదికను సిద్ధం చేసేందుకు ఆయన అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో దశాబ్దాల కాలంగా కరడుగట్టిన అనుభవంతో, అపారమైన బలంతో, ఊహించిన ఆర్థిక సామర్థ్యంతో ఉన్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి నేతల్ని ఢీకొట్టి నిలబడమే ఎన్టీఆర్ ముందున్న అతిపెద్ద పరీక్ష. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెట్టడం, నెట్వర్క్ మెయింటైన్ చేయడం, భారీగా ఇన్వెస్ట్ చేయడం సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా ఉన్న ఎన్టీఆర్ సినిమాలను పూర్తిగా వదిలేసి తమిళ నటుడు విజయ్లాగా ఫుల్ టైం పాలిటిక్స్లోకి వస్తే సొంత సంపాదన ఆగిపోతుంది. ఇప్పటిదాకా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని పక్కా ప్లానింగ్ లేకుండా ఎన్నికల ఖర్చులకి పక్కన పెడుతూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. అందుకే మొదటి రోజు నుంచే 100 కోట్లు కుమ్మరించకుండా తన గ్లోబల్ అభిమాన సంఘాల నెట్వర్క్ను వాడుకుంటూ ఆర్థికంగా తనను తాను కాపాడుకునే వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబుకున్న భారీ మీడియా బలం, వ్యవస్థల మీద ఉన్న పట్టు తట్టుకోవడం చిన్న విషయం కాదు. ఏమాత్రం తొందరపడి తప్పడుగు వేసినా మీడియా నెట్వర్క్ నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తుంది. అయితే దీన్ని కౌంటర్గా ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఏకైక తిరుగులేని అస్త్రం ఆయన వాక్చాతుర్యం, మాస్ ఇమేజ్. తన సొంత లైవ్ స్పీచ్లతో, ప్రెస్ మీట్లతో ఒంటరిగానే వ్యవస్థలను బద్దలు కొట్టే సామర్థ్యం ఆయనకుంది. ఎన్టీఆర్కి రాజకీయాలు కొత్తమీ కాదు. 2009 ఎన్నికల్లో కేవలం 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఊరూరా ఉప్పెన్లా తిరిగి తాత స్థాపించిన పార్టీని కాపాడుకోవాలంటూ సింహగర్జన చేశారు. కానీ ఆ ఎన్నికల ముగింపు సమయంలో జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్ ఆయన రాజకీయాల నుంచి దూరం చేసింది. ఆ తర్వాత నారా లోకేష్ మెల్లగా యాక్టివ్ కావడం, ఎన్టీఆర్ తన సినిమా కెరీర్ మీద ఫోకస్ పెట్టడం జరిగాయి. గత 3 ఎన్నికల్లో ఎన్టీఆర్ మౌనంగానే ఉంటూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో నారా భువనేశ్వర్ మీద అనుచిత వ్యాఖ్యలు వచ్చినప్పుడు కుటుంబం ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్టీఆర్ రాలేదు. ఆ తర్వాత ఆయన చేసిన వీడియో బైట్ చాలా న్యూట్రల్గా ఉందంటూ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ని కలవడం వల్ల ఆయన ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇలా సైలెంట్గా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు సడన్గా సొంతంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవడానికి ఒక బలమైన ఎమోషనల్ రీజన్, ఆత్మగౌరవ సవాల్ కారణమని తెలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ సినిమా విడుదలైన సందర్భంలో అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ తల్లి శాలినిని ఉద్దేశించి అనుచితంగా దారుణ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో దుమారం రేగినా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ ఆ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం వివరణ కూడా అడగలేదు. తమ పార్టీ ఐడెంటిటీ ఉన్న మహిళలకైతే ఒక న్యాయం, నా తల్లికి అంత అవమానం జరిగితే కనీసం ఖండించరా అనే తీవ్రమైన ఆవేదన, ఆగ్రహం ఎన్టీఆర్లో ఉన్నాయంటూ వైసీపీ మీడియా ఎప్పుడూ ఆరోపిస్తూ ఉంటుంది. రాజకీయాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది టైమింగ్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2029 ఎన్నికల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరుగుతాయి. అప్పటికి చంద్రబాబు వయసురీత్యా పార్టీ నాయకత్వ బాధ్యతలను పూర్తిగా లోకేష్ చేతుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ లోకేష్ కనుక ప్రత్యర్థులు దూకుని తట్టుకుని క్షేత్రస్థాయిలో నిలబడలేకపోతే సాంప్రదాయ ఓటు బ్యాంకు కేడర్ అంతా తీవ్ర నైరాశ్యంలోకి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కనుక రంగంలోకి దిగి అసెంబ్లీ ఎన్నికల లోపల బయట తాను ఎమ్మెల్యేగా గెలిచి ఒక బలమైన మిత్రపక్ష నేతగా నిలబడి సమస్యల మీద పోరాడితే తెలుగుదేశం, జనసేన ఓటు బ్యాంకులు మొత్తం ఎన్టీఆర్ వైపు మళ్ళక తప్పని పరిస్థితి వస్తుందనేది ఎన్టీఆర్ ప్లాన్ అని చెప్తున్నారు.